నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆత్మకూరు రోడ్లో గంజాయి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరుకు చెందిన యువకులు గంజాయిని విక్రయిస్తుండగా నందికొట్కూరు అర్బన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో దాడి చేసి 2 కిలోల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విక్రేతలు శేషాద్రి, మసూద్, హరినాథ్ గౌడ్లు ఆత్మకూరు పట్టణం నుంచి గంజాయి దిగుమతి చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. సరిగ్గా 2 నెలల క్రితమే భారీగా గంజాయిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఇంత జరుగుతున్న పోలీసు వ్యవహార శైలిపై పలు అనుమానాలకు తావిస్తోందని పట్టణ ప్రజల్లో చర్చ మొదలైంది. ఛార్జ్ తీసుకున్న మన గౌరవ ఎస్పీ సార్ సునీల్ చరణ్ ఐపీఎస్ సారు వచ్చిన వెంటనే మా అందరికీ ఇచ్చిన ఆదేశాలు, ఎక్కడే కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఉండవద్దు, వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మా గౌరవ ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చాడు. దాని సార్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ రామజీ నాయక్ సార్ ఆధ్వర్యంలో ఎట్లయినా కానీ మన నందికొట్కూరు టౌన్లో ఉన్న గంజాయి ఇతర డ్రగ్స్ మీద కుమారం అవ్వాలనే ఉద్దేశంతో మేము మా ఎస్ఐ మా కానిస్టేబుల్స్ మధు, బాలకృష్ణ, నోరు, రాయుడు వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి టౌన్లో ఎక్కడెక్కడ ఈ గంజాయి అమ్మడం కానీ తాగడం కానీ చేస్తున్నారో వారి మీద రెక్కి చేసి చేయగా మాకు ఈరోజు వచ్చిన సమాచారం ఏంటంటే మార్నింగ్ ఉదయం ఆత్మకూరు రోడ్డుకు 60 వ్యక్తులు అదే గంజా పక్క రాష్ట్రం అంటే ఒరిస్సా నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ లోకల్గా పర్సన్స్ అమ్ముతున్నారని సమాచారం వచ్చింది. వస్తే మేము మా ఎస్ఐ గారు సిబ్బంది బాలకృష్ణ, మధు, రాయుడు, గోపయ్య, మనోహర్ వీళ్ళంతా కలిసి ఈరోజు రైడ్ చేసినాము. రైడ్ చేస్తే ఎక్కడికి పోయినాం, చాటలమ్మ పరకలమ్మ గుడి పక్కన ఉన్న రాయల్ గ్రీన్ సిటీ వెంచర్లోకి పోతే అక్కడ 4 వ్యక్తులు ఉండి ఈ గంజాయిని అందరూ పంచుకుంటూ ఉండగా వారిని పట్టుకున్నాము. పట్టుకుంటే వారి దగ్గర నుంచి వారి పేరు, వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటే మొదటి వ్యక్తి పేరు కావేటి నాగశేషాద్రి ఆలియా సింహాద్రి, ఇతని ఆత్మకూరు టౌను నంద్యాల జిల్లా. ఇతని మీద ప్రీవియస్గా 2 గంజాయి కేసులు ఉన్నాయి. ఒకటి నందికొట్కూరు టౌన్లోనే సెప్టెంబర్లో అయింది, ఒకటి ఆగస్టులో తాడపత్రి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఇతని ఫ్యామిలీకి యొక్క వృత్తి కేవలం పక్క రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చుకోవడం, లోకల్గా ఫ్రెండ్స్ తయారు చేసుకోవడం, జిల్లాలో వివిధ ప్రాంతాలకు మా ఫ్రెండ్స్తో సప్లై చేయడం ఇతని యొక్క మెయిన్ ఉద్దేశం. ఇతను ఒక 4 రోజుల క్రితం 6 కేజీలు తెచ్చుకొని 4 కేజీలు వేరే చోట అమ్ముకొని మిగిలిన 2 కేజీలు నందికొట్కూరు అమ్మడానికి ఈరోజు మార్నింగ్ ఉదయం వచ్చారు. ఉదయం వచ్చి వారికి సంబంధించిన చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన షేక్ మసూదు సైనికులు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ద్వారా ఇతని నాగశేషాద్రి మసూద్ ద్వారా వీళ్ళందరినీ పరిచయం చేసుకుని వీళ్ళకు టౌన్లో గంజాయికి అడిక్షన్ చేసి వాళ్ళకు ఒక్కొక్క ప్యాకెట్ రూపంలో అక్కడ నుంచి పక్క రాష్ట్రం తెచ్చి ప్యాకెట్ రూపంలో వాళ్ళకు అమ్ముతుంటారు. అట్లా ఒక్కొక్క ప్యాకెట్ 500 లెక్కన అమ్మడానికి అక్కడి నుంచి తెచ్చారు. తీసుకొచ్చి మనకు ప్యాక్ చేసి పట్టుకుంటే ఈ 4 సమక్షం నుంచి సుమారు 2 కేజీల 100 గ్రాములు వారి సమక్షం నుంచి సీజ్ చేయడం అనేది. అట్లే వాళ్ళ దగ్గర ఉన్న 4 సెల్ ఫోన్లు, నా దగ్గర ఉన్న 4 సెల్ ఫోన్లు, 3000 అమౌంట్ అడ్వాన్స్ తీసుకున్న 3000 అమౌంట్, 2 కేజీల 100 గ్రాములు గంజాయి ప్యాకెట్లు ప్లస్ బండిలతో అన్నీ కలిసి ఈరోజు సీజ్ చేసి కోర్టులో అందరినీ హాజరుపరుస్తాం. ఎందుకంటే గంజాయి మీద ప్రస్తుతం మా అధికారులు అయిన మా గౌరవ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎట్లే కానీ పట్టణాలలో యువకులు గంజాయి తాగి చెడిపోకూడదు, వాటి మీద పూర్తి నిఘా పెట్టాలా, కేసులు నమోదు చేయాలా, రిమాండ్ చేయాలా, అవసరం వస్తే
రిపీటెడ్ అఫెండర్స్కు పీడీ యాక్ట్ మీద కట్టాలని కూడా పీడీ యాక్ట్ చేయాలని కూడా గట్టిగా చెప్పాను ఇన్స్ట్రక్షన్స్. దాని మేరకు మేము దీని మీద పూర్తిగా ప్రత్యేకంగా నిఘా పెట్టి అరెస్ట్ చేస్తున్నాం. ఇది మన ఈ సంవత్సరంలో 2వ కేసు. నెక్స్ట్ ఇంకా ఎవరైనా కార్డు చేస్తే మన టీమ్స్ ఎప్పటికప్పుడు డ్రైవ్ చేసి పట్టుకొని కేసు నమోదు చేసి డిమాండ్ చేసి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రజలకు వాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ ఈ గంజాయికి అడిక్ట్ అయినది 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాదు, కేవలం 20 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళకు ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చి సెల్ ఫోన్లు కానీ బైక్లు కానీ కావాల్సిన ఖర్చులకు అమౌంట్ కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈజీగా టౌన్లో ఒక టీం ఏర్పాటు చేసుకొని చిన్న ఏదో అలవాటుగా అడిక్షన్ అది వాళ్ళ ఫ్యూచర్ జీవితాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా పట్టుకొని జైలు పంపాలనేది కాకుండా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఇక వారి మీద వాచ్ పెడితే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు తెలిస్తే మాకేదో సమాచారం ఇస్తే ముందుగా స్టార్టింగ్ స్టేజ్లోనే మాకు కౌన్సిలింగ్ వల్ల నుంచి బయటకు వస్తారు. దీన్ని కూడా మనకు గౌరవ ప్రభుత్వం వారు కూడా దీని మీద సపరేట్ వ్యవస్థ అంటే లీగల్ వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి టోల్ ఫ్రీ నెంబర్ 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి లీగల్ వ్యవస్థలో మనకు జిల్లాకు అధికారులు ఉంటారు, రాష్ట్ర స్థాయి అధికారులు ఉంటారు. 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ వీటి గురించి గంజాయి గురించి కానీ ఇంకా వేరే డ్రగ్స్ ఏదైనా కానీ ఈ ఏరియా లొకాలిటీలో సమాచారం తెలిస్తే ఇమీడియట్గా మాకు కానీ 1972 ద్వారా లీగల్ టీం కానీ ఎవరికైనా ఈవెన్ డైల్ 100 కానీ 112 కానీ ఎవరికి ఫోన్ చేసినా రియాక్ట్ అవుతామో ఇమీడియట్గా చర్య తీసుకుంటాం. మా ముఖ్య ఉద్దేశం ఆపరేషన్ గంజాయి ఎలిమినేషన్. అంటే నందికొట్కూరు టౌన్లోనే చుట్టుపక్కల ఎక్కడే కానీ గంజాయి అమ్మకం కానీ గంజాయి కన్జంప్షన్ కానీ జరగదు. దీనికోసం పూర్తి స్థాయి డిపార్ట్మెంట్ తరఫున మా గౌరవ ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశించినందుకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తదుపరిగా కూడా చర్య తీసుకుంటాం. రిపీటెడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్ ప్రపోజల్ కూడా పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఇంకా అవసరమైతే ఎస్పీ సార్ ద్వారా పీడీ యాక్ట్ కూడా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. టోల్ ఫ్రీ నెంబర్ 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈగల వ్యవస్థలో మనకు జిల్లాకు అధికారులు ఉంటారు, రాష్ట్ర స్థాయి అధికారులు ఉంటారు. 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ వీటి గురించి గంజాయి గురించి కానీ ఇంకా వేరే డ్రగ్స్ ఏదైనా కానీ మీ ఏరియా లొకాలిటీలో సమాచారం తెలిస్తే ఇమీడియట్గా మాకు కానీ 1972 ద్వారా లీగల్ టీం కానీ ఎవరికైనా ఈవెన్ డైల్ 100 కానీ 112 కానీ ఎవరికి ఫోన్ చేసినా రియాక్ట్ అవుతామో ఇమీడియట్గా చర్య తీసుకుంటాం. మా ఉద్దేశం ఆపరేషన్ గంజాయి ఎలిమినేషన్. అంటే నందికొట్కూరు టౌన్ అంటే చుట్టుపక్కల ఎక్కడే కానీ గంజాయి అమ్మకం కానీ గంజాయి కన్జంప్షన్ కానీ జరగదు. దీనికోసం మేము పూర్తి స్థాయి డిపార్ట్మెంట్ తరఫున మా గౌరవ ఎస్పీ సునీల్ శరణ్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రామజనాయక్ సార్ ఆధ్వర్యంలో తదుపరిగా పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటాం. వీళ్ళు ప్రపోజల్ కూడా పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఇంకా అవసరమైతే ఎస్పీ సార్ ద్వారా పీడీ యాక్ట్ కూడా పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం.